ఏపీ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వాల మధ్య నేడు కీలక ఒప్పందం కుదరనుంది. కుంకి ఏనుగులపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఇవాళ మధ్యాహ్నం అగ్రిమెంట్ జరగనుంది. ఇందుకోసం ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖల మంత్రులు పవన్ కళ్యాణ్, ఈశ్వర్ ఖండ్రే మధ్య సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రైతులను ఇబ్బందులు పెడుతున్న అటవీ ఏనుగుల నుంచి రక్షణ కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. అటవీ ఏనుగులను తరిమి కొట్టేందుకు కుంకి ఏనుగులు కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పవన్ అభ్యర్థనకు ఓకే చెప్పిన కర్ణాటక ప్రభుత్వం కుంకి ఏనుగులను పంపనుంది. దీంతో అటవీ ఏనుగుల బెడద నుంచి రైతులకు విముక్తి కలగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమా, ఈరోజు ఆంధ్ర, కర్ణాటక ప్రభుత్వాల మధ్య కీలకమైనటువంటి ఒప్పందం జరగబోతా ఉంది. దీనితో అటు పార్వతీపురం, చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రజలు చాలా హ్యాపీగా ఉండబోతా ఉన్నారు. ప్రధానంగా ఆ ప్రాంతాల్లో ఏనుగుల బెడద వల్ల అటు ఆస్తి నష్టం, ఇటు పంట నష్టం, ఇటు మానవాళికి కూడా తీవ్ర నష్టం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ, అటవీ శాఖలకు కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. హుటాహుటిన ఆయన కర్ణాటక వెళ్లారు. అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ జరిపిన తర్వాత ఈరోజు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుంకి ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్కి రప్పించడం కోసం జరుగుతున్నటువంటి ఒప్పందం ఇది. అటు కర్ణాటక మంత్రి ఈశ్వరన్ బి ఖండ్రే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు 12:30 గంటలకి ఈరోజు విజయవాడలో ఒక ప్రైవేట్ హోటల్లో ఈ ఒప్పందం మీద సంతకాలు చేస్తారు. ఈ తర్వాత కర్ణాటక నుంచి కొన్ని కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కి రాబోతామని, ఇవి రావటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో గత కొంతకాలంగా ఏనుగుల బెడద ఎక్కువ అవుతుంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చాలా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో దీనికి పరిష్కార మార్గం ఏంటని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆయన స్వయంగా కర్ణాటక వెళ్లి అక్కడ ఉన్నటువంటి మంత్రులతోనూ, ముఖ్యమంత్రులు కూడా చర్చలు జరిపిన నేపథ్యంలో కుంకి ఏనుగులు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి కూడా కొన్ని కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్ కావాలని పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక ప్రభుత్వం పూర్తి స్థాయిలో సానుకూలంగా స్పందించింది. కుంకి ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటానికి జరిగిన సానుకూల స్పందన నేపథ్యంలో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రోజు దీనిపైన ఎంఓలు కుదుర్చుకోబోతా ఉన్నారు. 12:30 గంటలకి ఇటు పవన్ కళ్యాణ్, అటు కర్ణాటక మంత్రి ఈశ్వరన్ బి ఖండ్రే కూడా ఈ అవగాహన ఒప్పందాలు ఈ రోజు చేసుకుంటారు. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే ఈ రాష్ట్రంలో ఉన్న ఏనుగుల బెడద ఎక్కువగా ఉందో, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉందో ఆయా ప్రాంతాల్లో ఈ కుంకి ఏనుగులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి నష్టాన్ని నివారించే దిశగా ఈ చర్యలు చేపట్టబోతా ఉన్నారు. సుమ, థ్యాంక్ యూ జయరాజ్.